మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములు ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారని మా యొక్క విశ్వాసము, దినదిన ప్రార్థన కూడా. మరి నిన్నటి దినం మనము వాక్యాన్ని ధ్యానించలేకపోయాం. ఫోన్ కంప్లైంట్ ద్వారా మరి నిన్న మెసేజ్ చేసి మేము లోడ్ చేయలేకపోయాం. అయితే ప్రభువు ఈ కృప చూపారు, మరలా ఈ దినాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ దినం మనము ఎస్తేరు గ్రంథము నుండి 7వ భాగాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మొన్నటి దినం వరకు 6 భాగములను మనము పూర్తి చేసుకున్నాం. 2వ అధ్యాయంలో 15వ వాక్యము వరకు 6 భాగాలను మనం ధ్యానించాం. ఇప్పుడు మరలా నూతన భాగము 7వ భాగములోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. 16వ వాక్యము నుండి మనం చదువుకుందాం. అయితే ఈ దినాన్ని నూతనముగా వీక్షిస్తున్నటువంటి ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ కూడా మరి చిన్న మనవి, ఇంతవరకు ఒకవేళ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే, మీరు చేసి ఉండకపోతే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. దినదినము ఈ యొక్క నూతన భాగాలను మరి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తూ మేము ఈ పరిచయం కొనసాగిస్తూ ఉన్నామో అప్పుడు నేరుగా మీరు మొదటిగానే ఈ వర్తమానాలను మీరు వీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఈ దినం దేవుడు ఏర్పరిచినటువంటి భాగంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. 16వ వాక్యము నుండి మనము ధ్యానిద్దాం. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా రాజా, ఈ దినాన్ని మాకు అనుగ్రహించి మీ కృపను అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని బట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఈ చదవబడినటువంటి భాగము నుండి నాయనా మరి ముందుకు సాగించమని, ఈ దినము ప్రభువా మీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచమని, నిన్నటి దినము మేము వాక్యాన్ని ధ్యానించలేకపోయినందుకు మమ్మల్ని క్షమించమని, అయా ఇదిగో చదవబడేటువంటి భాగాలలో లోతైనటువంటి మీ యొక్క ఉద్దేశాలను, సత్యాలను, గూఢమైన సంగతులను మాకు బయలుపరచమని, మీ ఆత్మ బోధను మాకు అనుగ్రహించి సంఘమును ఎట్టి రీతిలో మేము బలపరచబడాలో, ఏ రీతిలో ప్రభువా మీకు ఇష్టలుగా మార్చబడాలో మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యాలను ఓర్పు చేసి, ఓపిక చేసి, సహనము కలిగి, గురి కలిగి, ఆసక్తి కలిగి ప్రభువా ఈ వాక్యాలను వారు వినడానికిని, చూడడానికిని, అలాగే వారి యొక్క హృదయాల యందు ముద్రించబడడానికిని, వాక్యానుసారమైనటువంటి జీవం కలిగి ఉండడానికిని మీ కృప, సన్నిధి, కాంతిని వారికి అనుగ్రహించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క చదవబడినటువంటి
ఈ 3 లేదా 2 వాక్య భాగాలను మనం ఈ దినం ధ్యానించబోతూ ఉన్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇందులో దాచబడి ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ ఎస్తేరు గ్రంథములో ఆ ఎస్తేరు యొక్క చరిత్రలో ఇవి జరిగిపోయినటువంటి సంఘటనల్ని కావచ్చు, కానీ మనం ధ్యానిస్తున్నటువంటి 2వ కోణం ఆధ్యాత్మిక కోణంలో ఇది జరగవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఇంకా జరగవలసి ఉన్నది. ఇది భవిష్యత్ కాలానికి సూచిస్తున్నటువంటి లేదా సంఘ భవిష్యత్తును తెలియపరుస్తున్నటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది ఇంకా మనం పొందబోయేటువంటి భవిష్యత్ కాలము లేదా పొందబోయేటువంటి వాగ్దాన ఫలము. దీనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, చదవబడిన మొదటి భాగం నుండి ఆలోచన చేస్తే, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని వ్రాయబడి ఉంది. అంతకుముందు మనము ధ్యానించాం చక్కటి భాగాన్ని. నిన్నటి దినం అనగా మొన్నటి దినం ధ్యానించినటువంటి వాక్య భాగంలో 12 నెలలు 12 మాసములు ఆత్మకు లోబడి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి వాక్యము ద్వారా శుద్ధి చేయబడినటువంటి ఎస్తేరు ఈ వాక్యము ద్వారా కడగబడి లేదా శుద్ధి చేయబడి పవిత్రురాలుగా మార్చబడింది. తన కాపరి స్థానంలో ఉన్నటువంటి మొర్దెకై చెప్పినట్టుగా తన జాతిని, తన యొక్క వంశమును సంఘములో ఎక్కడ కూడా ప్రస్తావించినట్లుగా లేదు. ఆ సందర్భం మరలా ముందు భాగంలో మనకి టచ్ అవుతుంది, తర్వాత భాగంలో కావచ్చు. అది మనం ముందు ధ్యానించబోతూ ఉన్నాం మరలా. అయితే ఇక్కడ మనం చూస్తే మొర్దెకై లేదా సంఘ కాపరి కోణంలో చూస్తే, సంఘ కాపరి ఏ విధంగా విశ్వాసిని హెచ్చరిస్తూ ఉన్నాడో ఆ హెచ్చరికను ఆమె స్వీకరించింది. అలాగే కాపరి విశ్వాసులు కూడా ఎవరి యొక్క స్వాధీనములో, ఎవరి యొక్క ఆధీనములో ఉన్నారు అంటే హేగే యొక్క ఆధీనములో ఉన్నారు. హేగే ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాం. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి హేగేకు ఎస్తేరు ఏ విధంగా లోబడిందో, అవునా, ఏ విధంగా ఆయన చెప్పినటువంటి మాటలు గుర్తించి ఆయన ఒక ప్రత్యేక స్థానానికి నడిపించడానికి ఆమెను చూడగా, ఆమెను చూస్తే దయ పుట్టిందట. మనము ముందు వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడట? 2వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యాన్ని చూడండి. 9వ వాక్యాన్ని, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. అతని దృష్టికి అని వ్రాయబడి ఉంది. అతడు ఎవరు? హేగే. పరిశుద్ధాత్మ దేవుని దృష్టికి ఎస్తేరు ఏం పొంది ఉన్నదట? దయ పొంది ఉన్నది. అంటే సంఘములో చేర్చబడిన వెంటనే ఎవరి దయ పొంది ఉండాలి అని మనం ధ్యానించాం? పరిశుద్ధాత్ముని యొక్క దయ పొంది మనము ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క దయ మొదటి స్థానంలో ఆమె పొందింది. రెండవదిగా మనం ఇందాక చదవబడినటువంటి భాగంలో చూస్తే, 16వ వాక్యంలో చూస్తే, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని వ్రాయబడి ఉంది. ఎస్తేరును చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి దయ పుట్టింది. అలాగే అక్కడున్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడున్నటువంటి మరి పరిపాలకులు కావచ్చు, అక్కడున్నటువంటి సకల దేవదూతులు కావచ్చు, అవునా, వీరందరికీ ఒక విశ్వాసిని చూస్తే ఏ విధంగా ఉండాలట? దయ పుట్టాలి. ఈరోజు మనము సంఘములో చేర్చబడ్డాం, ఒక విశ్వాసిగా మనం ఉన్నాం. చక్కటి పాటలు పాడుతూ ఉన్నాం, చక్కటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, చక్కటి వాక్యాలు వింటూ ఉన్నాం. వాక్యాలు బోధించే స్థాయిలో ఉన్నవారు బోధిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించే సువార్థికులు లేకపోలేదు. అలాగే పత్రికలు పంచేవారు కానీ వీరందరూ కూడా సంఘములో చేర్చబడినటువంటి ఎస్తేరులే. అయితే ఈ ఎస్తేరులను లేదా ఈ సంఘ విశ్వాసులను చూచినప్పుడు మొదటిగా ఎవరు దయ కలిగి ఉండాలి? పరిశుద్ధాత్ముని యొక్క దయ పొంది ఉండాలి. అవునా? పరిశుద్ధాత్ముని యొక్క
దయ పొంది ఉండాలి. రెండవదిగా మనం చూస్తే ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూచేవారు ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే చాలామంది ఉన్నారు. తనతో పాటు చేర్చబడిన వారు ఉన్నారు. తనకంటే ముందుగా యవన అధికారులు ఉన్నారు. అలాగే చక్కటి సింహాసనాల మీద కూర్చుని పరిపాలించేటువంటి పరిపాలకులు ఉన్నారు. అలాగే మరి దేవుని స్థానంలో ఉన్నటువంటి, దేవుని స్థానంలో పోల్చబడుతున్నటువంటి రాజుగారు అహష్వేరోషు కూడా అక్కడ ఉన్నారు. అయితే మొదట పరిశుద్ధాత్మ దేవుని యొక్క దయ పొందినటువంటి ఈ స్త్రీ, ఈ విశ్వాసి, రెండవదిగా ఎవరి దయ పొందాలి? ప్రజల దయ పొంది ఉండాలి. అవునా? ప్రజల దయ, సంఘ విశ్వాసుల దయ, సంఘ కాపరి దయ, అలాగే అక్కడ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుణ్ణి, క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి చూసినా కూడా అతన్ని చూడగా ఏమి పుట్టాలట? దయ పుట్టాలి, దయ పుట్టాలి. కానీ చాలామందిని రోజు క్రైస్తవులను చూస్తూ ఉంటుంటే వారి యొక్క అవతారం కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క అలవాట్లు కానీ, వారి యొక్క మాట తీరు కానీ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? దయ పుట్టుతుందా? ఉమ్ము వేయాలనిపిస్తుందా? అవునా? కొందరిని చూస్తే, అందరినీ కాదు, కొందరిని చూస్తే వీళ్ళు చేసేటువంటి ఆ యొక్క వెర్రి చేష్టలకు, వెర్రి ప్రవర్తనలకు, వెర్రి అలవాట్లకు అపవాది సొత్తులు వీరు చేసేటువంటి అల్లరి క్రియలను చూస్తుంటే దేవుని నామానికి దూషణ కలుగుతూ ఉంది. అలాగే వీడికి కూడా, ఈ యొక్క స్త్రీకి కూడా ఏం కలుగుతుంది? దూషణ కలుగుతుంది. ఇది దేవునికి ఘనత కాదు, అలాగే సంఘానికి ఘనత కాదు, అలాగే విశ్వాసికి అసలే ఘనత కాదు. ఎస్తేరును చూసి మనం ఎన్నో లోతైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎస్తేరు చాలా దీనురాలు. ఏమిటట? ఎస్తేరు దీనురాలు, దీనత్వం కలిగినటువంటి తత్వం ఆమెలో ఉంది. యేసు ప్రభువులు వారు అన్నట్టు, నేను దీన మనస్సు గలవాడను అంటాడు. సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడు. నిజానికి ఈమె పట్ల దయ కలుగుతూ ఉందంటే ఆమె యొక్క రూపం కానీ, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క నడత, ఆమె యొక్క మాట తీరు ఒక్కొక్క మనిషిని చూస్తేనట చక్కగా ఎత్తుకోవాలనిపిస్తుందట. ఒక్కొక్క చిన్న బిడ్డను చూస్తే ఎత్తుకోవాలనిపిస్తుందట. వాడు అంత ముద్దేస్తాడు. అందాన్ని బట్టి కాదు, వాడి యొక్క ప్రవర్తన బట్టి. చిన్న పిల్లడైనా కానీ వాడు నడిచే నడకను కానీ, వాడు కేరింతలు కానీ, వాడి యొక్క దేకటాలు కానీ, ఇటువంటివి చూస్తే ఒక్కొక్క పిల్లోడిని చూస్తే ఎత్తుకోవాలనిపిస్తుంది. అదే ఒక్కొక్క పిల్లోడిని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎత్తుకోవాలని పెంచదు. ఎందుకు అనిపిస్తుంది? వాడు చిన్నప్పటి నుంచే ఏం చేస్తుంటాడు? అల్లరి చేస్తూ ఉంటాడు. అలాగే బాలురు విషయంలో కానీ, యవనస్తుల విషయంలో ముఖ్యంగా ఈరోజు పరమ చెత్తగా తయారయ్యారు వీళ్ళు. ఎలా తయారయ్యారు? ఒక్క మంచి అలవాటు ఏదైనా ఉందా అంటే ఉందా? ఎక్కడుంది? 100కి 2-3 ఎక్కడో చక్కగా వారే ఆ సింహాసనానికి అర్హులు. మిగతా 98 మంది 97 మంది ఎక్కడికి పోతారు? గోతిలోకి పోతారు. ఎందుకనట? ఎస్తేరుకున్నటువంటి గుణాలు, ఎస్తేరుకున్నటువంటి ప్రవర్తన, ఎస్తేరుకున్నటువంటి ఆ యొక్క మాట తీరు కానీ, ఆ యొక్క ప్రేమ కానీ, ఆ యొక్క దీనత్వం కానీ ఈరోజు సంఘ బిడ్డలలో లేదు. ఒక్కొక్క పెద్ద విశ్వాసులను చూస్తే, పెద్ద విశ్వాసులు అంటే దగ్గరగా ఒక 25-30 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకుని వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎవరు వాళ్ళు? పెద్దమ్మలు, మామలు, ఇటువంటి పెద్ద వయసు కలిగినటువంటి వారు, వృద్ధులు కానీ వీరందరూ కూడా వీరిని చూస్తే అందులో కనీసం 10 మందిని చూస్తే అందులో ఒక్కరినో ఇద్దరినో చక్కగా ఆత్మీయ సహవాసం చేయాలనిపిస్తుంది, వారితో మాట్లాడాలనిపిస్తుంది. మిగతా వారితో అలా చేయాలనిపించదు. ఎందుకనట? వారి మాట తీరు మారలేదు, వారి ప్రవర్తన మారలేదు. 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుడు సమయం ఇచ్చాడు,
శుద్ధి చేసుకో నీ ప్రవర్తన. అవకాశం ఇస్తూ ఉన్నాడు, నీ మాట తీరు మార్చుకో. అవకాశం ఇస్తూ ఉన్నాడు, నీ బుద్ధులు మార్చుకో. అవకాశం ఇస్తూ ఉన్నాడు, నీ ఆలోచనలు, నీ ఊహలు ఇవన్నీ కూడా మార్చుకో అని అవకాశం మీద అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలా తయారవుతున్నారు? పశు తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. వీరు మార్పు లేదు. మొన్న ఆయన ఎవరో జోకేస్తున్నాడు ఒక వీడియోలో. కుక్క తోక కంట గొట్టం తగిలించాడట. ఏం తగిలించాడు? కుక్క తోకకి గొట్టం తగిలించాడట. ఎందుకని తగిలించి ఉంటాడు? ఎందుకు తగిలించాడట? స్ట్రైట్గా రావడానికి, అదే నిదానంగా అవడానికి. స్ట్రైట్గా రావడానికి కుక్క తోకకి గొట్టం తగిలించాడంట. అది 40 దినాలు ఉంచాడంట. ఎన్ని దినాలు? 40 దినాలు ఉంచాడట. మరి ఎందుకు ఉంచాడు ఆ లెక్క? చాలామంది ఈరోజు 40 దినాలు చేస్తూ ఉంటారు. మన క్రైస్తవ ఈ యొక్క సామ్రాజ్యంలో లేదా క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో కూడా ఎన్ని దినాలు చేస్తారు? 40 దినాలు ఉపవాసం చేస్తారు. అయితే మరికొందరు ఇంకా ఉన్నారు, నెలల లెక్కన చేసేవారు ఉన్నారు. మరికొందరు ఉన్నారు 40 దినాలు చేసేవారు ఉన్నారు. అయితే ఈ కుక్క తోకకు ఏమి తగిలించాడట? గొట్టం తగిలించాడట. గొట్టం. ఈ 40 దినాలు ఆ గొట్టాన్ని గట్టిగా కట్టేసేటట్ట తోక. ఈ 40 దినాలు ఎలా ఉంది? చక్కగా తోక నిదానంగా ఉందట, స్ట్రైట్గా ఉందట. ఈ 40 దినాలు పూర్తయినాయి కదా అని అప్పుడు ఏం చేశాడు? మరలా ఒక్కొక్కట్టు విప్పి ఆ గొట్టం తీసేసాడట. ఏం తీశాడు? ఆ గొట్టం తీసేసాడట. గొట్టం తీసేయగా ఏమై ఉంటుంది? నిదానమైందా? అవ్వలేదట. ఎందుకు అవ్వలేదు? కుక్క తోక వంకరగా దేవుడు సృష్టించాడు అంతే. అర్థమైంది? బాగున్నది కదా అని ఉపమానం కలిపారు, కానీ కుక్క తోకని ఇప్పటి వరకు నిదానం చేసేటువంటి వ్యక్తి ఎవరు పుట్టలేదు. వంకరగా చేయబడిన దానిని నిదానముగా చేయగలవాడెవడు అంటాడు ప్రసంగిలో. వంకరగా చేయబడినవి చాలా ఉన్నాయి. కొన్ని తత్వాలు చేశాడు, కొన్ని మృగాలను చేశాడు, కొన్ని విషజంతువులను చేశాడు, కొందరి మూర్ఖులని చేశాడు. మనుషుల్లోనే కూడా వాళ్ళే మారిపోతుంటారు. అయితే ప్రారంభంలో చక్కగా అందరిని ఒకే రీతిలో సృష్టించాడట మనిషిని. కానీ వారి ఇష్టానుసారంగా వారి నడతలను మార్చుకుని ఏమైపోతున్నారు? వంకర త్రోవల్లో నడుచుకుంటున్నారు. వంకర బ్రతుకులైపోయినాయి. సంవత్సరాలు బైబిల్ ఎట్టుకుని తిరుగుతూ ఉంటారు, ప్రసంగాలు వింటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఓ గొప్ప ప్రార్థనా వీరులుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే వీరిలో ఏమి జరగలేదట? వంకర బుద్ధి సరికాలేదు. ఏం కాలేదు? వంకర మాటలు సరికాలేదు, వంకర ఆలోచనలు సరికాలేదు. అతడు పాట కట్టాడు. ఒక సేవకుడు ఓ చక్కటి పాట కట్టి కంచెల మీద పాడుతూ ఉన్నాడు. ఆ పాట మీరు వింటే మీకు అర్థం కాదు, అంత తెలంగాణ భాష. మొన్న వీడియోలో చూశాను సడన్గా. కుక్క తోకకి ఏం తగిలించాడట? గొట్టం తగిలించాడట 40 దినాలు. మన క్రైస్తవులు కూడా అలా 40 దినాలు తగిలించుకుంటున్నారు. ఏమిటది? ఉపవాసం అని, అవునా, భక్తి అని. ఆ 40 దినాలే ఓ బైబిల్ అట్టుకుని పొద్దుట సందాల తిరుగుతూనే ఉంటారు. ఎక్కడికి? దేవుని సన్నిధికి. వీళ్ళు పెద్ద ప్రార్థనాపరులుగా తిరిగేస్తూ ఉంటారు. మరలా పొద్దుట ఇంటికి వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? మామూలే. ఈ 40 దినాలు చక్కగా విందు చేసుకుంటారు. ఆఖరి రోజు పండగ చేసుకుంటారు. ఇంకా గొట్టం అక్కడే తీసుకుదిలేస్తారు. గొట్టం ఏంటంటే ఇంతకని గొట్టం దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ వాక్యము ద్వారా ఈ వంకర్ని సరిచేయాలని ప్రయత్నం. కానీ కొన్ని సరిచేయబడుతూ ఉన్నాయి, కొన్ని సరిచేయబడట్లే. అవునా? వంకరగా చేయబడిన వాడికి ఇక ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా వాడు వంకర నుండి, ఆ వంకర బుద్ధి నుండి, ఆ వంకర ప్రవర్తన నుండి వాడు మారడు. ఎప్పుడైతే ఒక్కసారి రక్షణ పొందిన తర్వాతట ఆ రక్షణ పాడు చేసుకున్నాడు అనుకో, వాడిని జీవితంలో బాగు చేయలేమంట.
దేవుని తరము కూడా కాదట. ఇకాడి బ్రతుకు ఏంటట? వంకర బ్రతుకి. ఏం బ్రతుకు? వంకర బ్రతుకు అయిపోద్ది. ఇక అది ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియదు, ఎప్పుడు నశించిపోతాడో తెలియదు, ఎప్పుడు అకస్మాత్తుగా ఈ యొక్క మానవ జీవితాన్ని ముగించి అతడు దోషిగా వెళ్ళి నిలబడతాడు. ఎక్కడ? దేవుని ఎదుట. ఎందుకని? ఇక్కడ సరి చేసుకోలేదు కనుక. నామకార్థంగా 40 దినాలు చేసి చాలామంది ఆ వంకర బుద్ధుల్ని పోగొట్టుకోక, పోనీ ఆ 40 దినాలు బ్యాచ్ని వదిలేస్తే, పోనీ సంవత్సరాలు ఇంకా సంవత్సరాలు బైబిల్ పట్టుకుని గొప్ప ప్రసంగాలు చేసేసినటువంటి సేవకులు ఉన్నారు, గొప్ప పాటలు పాడేసినటువంటి సింగర్లు ఉన్నారు, గొప్ప వాయిద్యాలు వాయించేసినటువంటి వాయిద్యులు ఉన్నారు, అర్థమైంది? ప్రసంగాలు ప్రార్థనలు చేసేటువంటి ప్రార్థనా వీరులు ఉన్నారు. అయినా కూడా వీరు బ్రతుకులు ఏమవలేదట? సరిచేయబడలేదు. కానీ ఎస్తేరు ఎన్ని నెలలో సరిచేయబడింది? 12 నెలల్లో సరిచేయబడింది. 12 నెలల్లో సరిచేయబడింది. ఓ అద్భుతమైనటువంటి సాక్ష్యం అనమాట ఎస్తేరు. ఎక్కడో విగ్రహారాధికుల మధ్య తన ఎదవలవాట్లన్నీ అలవాటైపోయి ఉంటాయి. ఎందుకని? ఏ యొక్క ఆధారం లేనప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, చుట్టుపక్కల భయంకరమైనటువంటి విగ్రహారాధికుల మధ్య నీవు ఉన్నావు అనుకో, చిన్న బాధ కలిగింది అనుకో, వాళ్ళు ఎక్కడికి పరిగెడతారో నువ్వు కూడా అక్కడికి పరిగెట్టాలని భయం, ఆ యొక్క ఆలోచన వచ్చేస్తుంది. అలా చాలామంది చెడిపోయారు ఇశ్రాయేలు. అధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొందరి గురించి మనం ఆలోచన చేస్తే, వారు ఒక మంచి ఉద్యోగస్తుడు, ఒక ధనవంతుడు దేవుని సన్నిధిలో చేరాడు అనుకో, సంఘంలో చేరాడు అనుకో, వాడు వస్తుండగానే ఎలా కూర్చుంటాడో వాడి ప్రవర్తన మీరు గమనించాలి. ఎప్పుడు కూడా ఈ వీక్షిస్తున్నటువంటి వారిలో కూడా చాలామంది అధికారులు ఉండొచ్చు, చాలామంది ఉద్యోగస్తులు, విలువైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉండొచ్చు. ఇంతవరకు మనము ధ్యానించింది వేషధారులను గురించి ధ్యానించాం, అవునా? ఇప్పుడు మరొక బ్యాచ్ ఏమిటి అంటే, ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఆశీర్వదించాడు. ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే, వస్తుండగానే ఏం వెతుకుతారట? సింహాసనాలు వెతుకుతూ ఉంటారు. ఏం వెతుకుతారు? సింహాసనాలు వెతుకుతూ ఉంటారు. వాళ్ళ జోబులో ఉన్నటువంటి డబ్బు మదం అలాంటిది, వాళ్ళ వెనక్కున్నటువంటి ఆస్తిపాస్తులు అటువంటి మదం. ఏం చేస్తాడంటే, వచ్చిన వెంటనే ఎదురుకుండగా కూర్చుంటారు. చూడండి, అది వాళ్ళు స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, సంఘంలో ఎదురుకుండగా కూర్చుంటారు. ఇంతవరకు మాకు దుబాయ్లో ఆంధ్ర క్రిస్టియన్ తెలుగు సంఘం ఉంది కదా, ఆ సంఘంలో కొందరు ఉండేవారు ఇటువంటి వారు, కొందరు ఉద్యోగస్తులు ఉండేవారు, కొందరు చక్కగా మంచి జీతం వచ్చేవారు ఉండేవారు. వారు వస్తుండగానే ఎదర్ లైన్లో ఎలా కూర్చున్నారు తెలుసా? స్త్రీలు కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చునేవారు. ఎలాగట? ఈ కాలు పాదం ఎవరికి చూపిస్తున్నారు? వాళ్ళు ఎవరికి చూపిస్తున్నారు? దేవుని అతి పరిశుద్ధ స్థలానికి చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా! దేవుని పరిశుద్ధ స్థలానికి పాదాలు చూపిస్తూ ఉన్నారు. వారికి వినయము, భయభక్తి అనేది నేర్చుకోలేదు. వంకర బుద్ధి. ఆఫీసులో ఎలా కూర్చుంటాడో ఆఫీసులో కూర్చోవచ్చాడు, అధికారి కాబట్టి. ఆమెకు ఒక ఉన్నత స్థానం ఆఫీసులో ఉంది కనుక, ఉద్యోగంలో ఉంది కనుక ఉద్యోగంలో ప్రదర్శించుకోవచ్చు. అర్థమైందా? దేవుడు హెచ్చించాడు. కానీ దేవుని సన్నిధిలోనికి వద్దలోకి నీవు అధికారివి కావు, నీవు దాసుడవే. దేవుని ఎదుట ఎప్పుడు కూడా నీవు దాసుడివే, ఆయన కుమారుడివే. తండ్రి ఎదుట ఎప్పుడైనా కుమారుడు కాలు మీద కాలు వేసి కూర్చుంటే ఎలా ఉంటుంది? తండ్రి తల మీద తన్నినట్టు ఉంటుంది. ఎలా ఉంటుందట? తండ్రి తలను తన్నినట్టు ఉంటుంది. అంటే తండ్రి కుమారుల సంబంధం బాగా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులకు అర్థమవుతుంది. అలాగే దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలానికి మనం ఏమి చూపించకూడదట? పాదాలు చూపించకూడదు, అహం చూపించకూడదు, గర్వం చూపించకూడదు, వినయ భయభక్తులు కలగాలి. సేవకుడు కానీ పరిశుద్ధాత్మదేవుడు కానీ అలా సంఘం మీద కన్ను వేసి చూడగా చక్కగా వణుకుపోతూ కూర్చుంటూ ఉంటాడు ఎవరొకరు మూలలో. వెనకాల ఎదరికి వెళ్తే ఎంత భయంగా అంటాడు. వెనకాల కూర్చున్నారని వెనకాల కూర్చోకూడదు. ఈ భయం కలిగి దేవుని సన్నిధి అంటే భయంతో వస్తూ ఉంటారు. మొదట్లో ఆ భయంతో వణుకుతూ ఉంటారు. అటువంటి వారిని ఏం చేస్తాడో తెలుసా దేవుడు? ఎక్కడో కన్ను కూర్చున్నవాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాడు? సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. సంఘ కాపరి పక్కన కూర్చోబెడతాడు కొన్నారు.
స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక పాటకు అవకాశం అని, ఒక ప్రార్థనకు అవకాశం అని, అలా మొత్తం మీద సంఘ కాపరి సింహాసనాన్ని ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కడో కన్న కూర్చున్నటువంటి వాడిని ఎదిగినట అతడు మొదట భయపడ్డాడు దేవుని మందిరంలో. వీళ్ళు రాగానే పోతు రోజుల్లాగా వస్తారు. ఎక్కడికి? ఎదర సీట్లు చూస్తారు వీళ్ళు. పోనీ ఏమన్నా సరిగా ప్రార్థన చేస్తారా అంటే వాళ్ళు ఇళ్ళలాగా దుద్దుకోవటానికి ఇళ్ళలా చదువుకోవటానికి సరిపోతారు ప్రార్థనలు చేసి. అంటే బాగా కనిపిస్తున్నాను లేదా ప్రార్థన చేసేటప్పుడు అందరికీ ఇలా ఒయ్యారాలు తిప్పుకుంటూ వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. మేము అప్పుడు ఆ సంఘంలో చూస్తే ఓ 2-3 బ్యాచ్ ఉండేవారు. వీళ్ళు వచ్చి పక్కామే కాలు మీద కాలు వేసి కూర్చుంది అనుకో, నేను మాత్రం తక్కువేటి, నేను మంచి ఉద్యోగినేని, ఆవిడ కూడా కాలు మీద కాలు వేసుకుని వచ్చింది. ఆడోళ్ళు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మగోడు వేసుకుని కూర్చోకూడదు ఏంటని వాళ్ళు పురుషులు కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చో. ఎదర బ్యాచ్ అంతా అలాగే ఏడిసింది. ఆ ఎదర బ్యాచ్ అంతా కూడా అలాగే ఏడిసింది. ఈ రోజు వరకు అక్కడే ఏడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ రోజు వరకు కూడా ఒక మెట్టి పైకి ఎక్కలేకపోయారు వాళ్ళు బ్రతుకులు పెట్టుకి. ఎక్కడో మూలలు కూర్చుని వాళ్ళు మీ అమ్మ నేను భయపడి. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ పెద్దోళ్ళ కింద ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం కలిగింది. ఎక్కడో మూలను కూర్చుని లాస్ట్లో అందరికంటే వెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చేసేవాడు. కానీ దేవుడు ఈరోజు ఎక్కడ నిలవబెట్టాడు? ఒక మందపై కాపరిగా వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు దీనులను దృష్టిస్తాడు. ఒక కీర్తన చూద్దాం, కీర్తన భాగాన్ని చూద్దాం. 18వ కీర్తన 25వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక చక్కటి మాట ప్రస్తావిస్తూ ఉంటాడు. చూడండి కీర్తనకారుడు 18వ కీర్తన 25వ వాక్యాన్ని చదవండి. మొదటి లైన్ చదివితే చాలు. ఏమన్నది? ఎన్నో కీర్తన తీశాను. నేను మొదటిలోనే ఉంటుంది చక్కగాని. ఇది 18వ కీర్తన తీసావు నువ్వు. ఎక్కడ తీసావు? కళ్ళు దగ్గర పెట్టుకుని చూడమ్మా ఒకసారి. 18వ కీర్తన 25వ వాక్యం. ఏమనుంది? మరి ఇందాక ఏం చెప్పావు? 25వ వాక్యం అని చెప్తున్నాను నేను. ఇందాక నుంచి 5 అంటలేదు. దయగల వారి ఎడల నీవు దయ చూపించు వాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుకున్న సమయాన్ని వాక్యం సందర్భానికి తగినట్టుగా అందించే ఉద్యోగం ఉండాలి. నిద్రతో ఉండకూడదు, నీరు గారిపోతూ ఉండకూడదు. ఒక ఉజ్జీవమైనటువంటి మాట ఉజ్జీవంగా డెలివరీ అవ్వాల్సినటువంటి సందర్భాన్ని నువ్వేం చేసావు తెలుసా? నీరు గారి చేసావు. టక్కన పట్టుకోవడం నేర్చుకోవాలి వాక్యాన్ని. ఎప్పుడు కూడా చూస్తున్నటువంటి వీక్షకులైనా సరే ఒక సేవకునికి కుడి భుజంగా సహకారిగా ఉండాలి. ఎప్పుడు కూడా రిఫరెన్స్ మొదటి నుండి నేను చెప్తూ ఉన్నాను, 2-3 సార్లు చెప్పాను. అయినా కానీ పొరపాటుగా చదివారు అంటే అది దురాత్మ ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ మాటలు చూస్తే, దయగల వారి ఎడల నీవు దయ చూపించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు అక్కడ? ఆమె దయగలిగినటువంటి స్త్రీగా ఉన్నది కనుక, అవునా? దయగలిగినటువంటి స్త్రీగా ఉంది కనుక ఆమె పట్ల పరిశుద్ధాత్మ దేవునికి దయ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 136వ కీర్తన మొదటి వాక్యాన్ని చూస్తే ఏమనుందట అక్కడ? 136వ కీర్తన అది పట్టుకోండి. అది పట్టుకుని ఇప్పుడు మనము కొంచెం ఎస్తేరు గ్రంథంలో 17వ వాక్యాన్ని కూడా చదువుదాం. 17వ వాక్యాన్ని చదివి అప్పుడు ఆ వాక్యం దగ్గరికి వెళ్దాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించారట. తర్వాత కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ముగ్గురు దయ పొందింది ఈ యొక్క దీనురాలు. ఎవరెవరిదట? మొదట ఎవరిదో చెప్పుకున్నాం? పరిశుద్ధాత్ముని యొక్క దయ పొందింది. 2 ప్రజలు, విశ్వాసులు, అక్కడ ఉన్నటువంటి కాపురి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీరందరి దయ పొందింది. ఇక 3వదిగా ముఖ్యంగా ఎవరిదట? రాజు దయ పొందింది. రాజు ఎవరికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొదట పరిశుద్ధాత్ముని యొక్క దయ మనం పొందాలి. పరిశుద్ధాత్ముని యొక్క దయ పొందినటువంటి వ్యక్తిమైతే ప్రజలందరూ కూడా మనల్ని ఎలా చూస్తారట? కనికర చూపుతో చూస్తారు, దయగల మనస్సుతో చూస్తారు. ఎందుకనట? పరిశుద్ధాత్మ దేవుడు అంత దీనులుగా మార్చేస్తాడు, దీన మనస్సు కలిగిన వానిగా మార్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దీని వలన ఈ ప్రజలందరి ఎదుట దీనులుగా ఉన్నటువంటి ఈ ఎస్తేరు, ఈ విశ్వాసి, ఇప్పుడు 3వదిగా ఎక్కడికి వెళ్ళిందట? రాజు ఎదుటికి వెళ్ళి, రాజు ఎదుటిలోకి, రాజు కనుచూపు చూపులోకి ఎలా కనిపించింది ఈవిడ? దయాదాక్షిణ్యములు పొందదగినదిగా ఉన్నది. కనికరము కలిగినటువంటి మనస్సు, దేన మనస్సు, దీనురాలుగా ఆమె నిలవబడింది అక్కడ వెళ్ళి. అందులో అహం కనిపించట్లేదు, గర్వం కనిపించట్లేదు, ఆమెలో వినయ భయభక్తులు కనిపిస్తూ ఉన్నాయి. వారందరూ గంగిరెద్దుల్లాగా వెళ్ళిపోయి ఉండొచ్చు, చాలా భయంకరమైనటువంటి రూపాలతో వెళ్ళి ఉండొచ్చు. రాజే కదా, మనం రేపు నుంచి అవసరమైతే రాణి కాబోతూ ఉన్నామని అహంకారంతో వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ దీనురాలు మాత్రం ఎలా వెళ్ళిందట? దీనురాలుగానే వెళ్ళింది. ఇవ్వబడినటువంటి అలంకరణ తప్ప ఏది కూడా కోరలేదట. ఆ అలంకరణతో ఒక ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఆ సభ మధ్యలోనికి వెళ్ళింది. ఆ సభ మధ్యలోనికి వెళ్ళగా ఒకసారి ఊహిస్తే, అసలు ఆ సభను ఒకసారి ఊహిస్తే, సింహాసనం ఉంది, సింహాసనము ప్రక్కన ఏమున్నాయి? 24 పెద్దలున్నారు, తర్వాత ఇంకా ఆయా పెద్దలున్నారు, ఆయా కోట్లాది దేవదూతలు ఉన్నారు. అంత గొప్ప సభది. ఆ సభ మధ్యలోనికి ఒంటరిగా వెళ్ళిందట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒంటరిగా వెళ్ళేదిలోకి ఈమెకు భయం కలుగుతూ ఉంది. ఒక ప్రక్క రాజు అంటే భయం, రాజు అంటే భక్తి. ఆ ప్రజలందరినీ చూతులోకి ఈమెకి ఏదో ఒక భయం దోలన. అయినప్పటికీ కూడా దీనురాలిగా ధైర్యం తెచ్చుకుని అక్కడికి వెళ్ళింది. ఈలోపు ఈమె ఏమవుతుందో అని టెన్షన్ పడే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? మొర్దెకై. ఎక్కడ తిరుగుతున్నాడైనా? ఆయన గుమ్మం దగ్గర తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కాపరి కానీ యేసుప్రభు కానీ పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ఒక రక్షించబడినటువంటి వ్యక్తి కొరకు ఎంత ఆలోచన కలిగి ఉంటారో తెలుసా? ఎంత ప్రేమ కలిగి ఉంటారో, ఎంత టెన్షన్ అవుతూ ఉంటారు. వీళ్ళు నూతనంగా రక్షించబడ్డారు, వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు బలపరచబడతారో, వీళ్ళు వృద్ధి చేయబడతారో, మొక్క స్థాయి నుంచి చెట్టు స్థాయిగా రావాలి, వీళ్ళు ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాలి అని ఎంతో ప్రయాసతో ఒక చక్కటి బోధను, ప్రత్యేక బోధను ఇస్తూ వాళ్ళు బలపరుస్తూ ఉంటారు. అలా ఆత్మీయతలో పెంచినటువంటి ఆత్మీయ తండ్రి కాపరి. ఎలాగట? ఆధ్యాత్మికంగా పాలు పోసి ప్రారంభించినటువంటి పెంపకం చక్కటి లోతైనటువంటి మర్మాలు, లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఓ గొప్ప సారాంశం కలిగినటువంటి ఆత్మీయ ఆహారాన్ని భుజింపజేసి శక్తిమంతుణ్ణి చేస్తాడు. ఎవరిని? విశ్వాసిని. అంత కష్టపడతాడు ఒక విశ్వాసి కొరకు. అది యథార్థ సేవకుడు సుమ. దోచుకు తినేవాడు, రక్తాలు తాగేవాడు, మాంసాలు తినేవాడు కాదు. ఎవరు? విశ్వాసుల రక్తాలను తాగేసేటువంటి తోడేళ్ళు స్వభావం కలిగినటువంటి గొర్రెలు లేకపోలేదు, వాళ్ళు ఉన్నారు. అయితే యథార్థంగా ఒక ఆత్మని దేవుని ఎదుట నిలవబెట్టాలి అని ఆశ కలిగినటువంటి సేవకుడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? దినదినము ఏదో ఒక రకంగా విశ్వాసకు ఒక వాక్యాన్ని బోధించాలి. అతడు బలపడాలి, అతడు వృద్ధి అవ్వాలి, అతడు ఫలాలు ఫలించేటువంటి చెట్టులా తయారవ్వాలి, దేవుని ఎదుట ఒక గొప్ప ఘనత అతడికి కలగాలి అని ఆశతో బలపరుస్తూ ఉంటాడు. ఈ ఆశతో ఏ సేవకుడు, ఎక్కువ సేవకులు కనిపించరు, అక్కడక్కడ కనిపిస్తారు. అటువంటి సేవకుల దగ్గర బోధ పొందటం చాలా ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆధ్యాత్మికంగా దినదినము తన జీవితాన్ని సమర్పించి తన జీవితంలో తరిగిపోతూ ఉంటాడు, ఒక విశ్వాసిని పెంచుతూ ఉంటాడు. అది సేవకుని తప్పు. ఏం చేస్తాడట?
తనను తాను తగ్గించుకుంటూ ఉంటాడు, విశ్వాసిని లేవనెత్తుతూ ఉంటాడు. అది యథార్థమైనటువంటి సేవ. ఇక్కడ చూస్తే దేవుని యొక్క దయ ఎవరి పట్ల ఉందట? సంఘము పట్ల ఉంది. అవునా? అహష్వేరోసు యొక్క రాజు యొక్క దయ ఎవరి మీద కలిగిందట? ఎస్తేరు మీద కలిగింది. అవునా? ఈ ముగ్గురు దయ తప్పనిసరిగా మనం పొందాలి. ఈ ముగ్గురి దయ మనం తప్పనిసరిగా పొందాలి. యేసు ప్రభు చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. లోకసు వార్త అనుకుంటాను, జ్ఞాపకం లేదు. ఇది ఎక్కువ జన్మదినాలకి ఉపయోగిస్తూ ఉంటారు ఈ మెసేజ్. నేను అలా సందర్భాన్ని బట్టి ఎక్కువ చెప్పలేదు, కానీ ఆ సందర్భంలో అంటారు, ఆయనట తల్లిదండ్రుల దీవెని యందు లేదా పెద్దల దీవెని యందు దేవుని దయ యందును అతను వర్ధిల్లుచుండెను అని వ్రాయబడి ఉంటుంది. అది లోకసు వార్త రెండో అధ్యాయం సంథింగ్ ఏదో. ఏమని వ్రాయబడి ఉంటుందట? ప్రజల దయ, తల్లిదండ్రుల దయ, దేవుని దయ. దేవుని దయ పొందట ఏమవుతున్నాడు? ఆయన వృద్ధి పొందుచున్నాడట, ఎదుగుచూ ఉన్నాడట, పెద్దవాడవుతూ ఉన్నాడట. అవునా? ఎంతమంది దయ అతని పట్ల ఉందో కనుక ఆయన గొప్ప సేవకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్థానాన్ని ప్రక్కన పెట్టండి. ఒక మానవ రూపంలో వచ్చినటువంటి నరదాసుడు. ఎవరట? నరరూపిగా వచ్చినటువంటి దాసుడు. ఆయన నిజంగానే అలాగా ఆయన ప్రవర్తన, ఆయన తీరు ఈ రోజు వరకు కూడా ఆయనకు ఆపోజిట్గా ఎవడు కూడా ప్రభావితుడు పుట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరట? నజరీయుడైన యేసు. అందుకే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని వచ్చింది. కాలాన్ని రెండు భాగాలుగా చేసినప్పుడు ఆయన మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మధ్యలో ఉన్నాడు. గత కాలానికి క్రీస్తే, అవునా? జరుగుతూ ఉన్నటువంటి కాలానికి క్రీస్తే. కనుకనే క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం అని నిర్ణయించారు. ప్రభావితం చేశాడు ఆయన. అలాగా ఆయన దీనత్వంతో, ఆయన దీన మనసుతో ఎలా నడుచుకున్నాడో అదే రీతి, అదే మనసు ఎవరిలో కనిపిస్తుంది? మనకి ఎస్తేరులో కనిపిస్తుంది. కానీ ఈరోజు సంఘంలో కనిపిస్తుందా? ఒక్క మాట అంటే 4 మాటలు సమాధానం చెప్తున్నారు ఈరోజు విశ్వాసం. ఏం చేస్తున్నారట? ఒక్క మాట. సేవకుడు కోపంగా మాట్లాడితే బయటకు వచ్చిన తర్వాత 100 మాటలు రుద్దేస్తున్నారు సేవకుడి మీద. ఏంటి? అవునా కదా? మేము విన్నాం. సేవకుడు ఆత్మ ప్రేరేపణతో, ఆత్మావేశంతో ప్రసంగం చేశాడు అనుకో. ఆ ప్రసంగం అయిన తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత గుసగుసలు ఇంకా మళ్ళీ 2 వారాల దాకా ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళరు వీళ్ళు. ఎందుకని ఆ వాక్యం వచ్చి ఒక గుణపంలాగా దిగిపోయింది ఈ గుండెల్లో. ఈమె గుండెల్లో ఏమైందట? గుణపంలాగా వచ్చి దిగిపోయింది. ఇక దెబ్బకు బాధ కలిగేసింది. ఆమె లోబడటం అనేసి ఆ వాక్యం వచ్చి సరిచేసింది కదా, నేను సరి కావాలని జ్ఞానవంతురాలుగా ఆమె సరిచేయబడటం మానేసి ఏం చేసిందట? తిరిగి శత్రుత్వం పెంచుకుంటుంది. శత్రుత్వం పెంచుకుని ఎవరి నుండి దూరం అయిపోయింది? దేవుని దూత నుండి దూరం అయిపోయింది. దేవుని ఆశీర్వాదం నుండి దూరం అయిపోతుంది. ఈలోపు ఎక్కడ ఉందో? ఒంటరిగా సాతాను సమాజంలో చేరిపోతూ గుసగుసలు ఆడుకుంటారు. ఎక్కడ కూడా గుమ్ము కూడి వాళ్ళు ఖచ్చితంగా అపవాది సోదరులు, సొత్తులు. వాక్యాలు మాట్లాడరు వాళ్ళు. అర్థమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే చదవబడిన భాగంలో ఎస్తేరు నిజంగా తన ముందున్నటువంటి గురే పెట్టుకుంది. ఏమిటట? ఏం పెట్టుకుంది గురి? ఆ కిరీటాన్ని, ఆ సింహాసనాన్ని నేను పొందుకోవాలంతే. ఎన్నైనా సరే, 3-6 అయినా 6-3 అయినా, ప్రపంచం తలకిందులైనా సరే, నేను ఈ దీనత్వం నుండి నేను ఈ జయించి ఏం చేయాలి? రాజు పక్కన నేను కూర్చోవాలి. ఆ సింహాసనము ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి, తర్వాత ఏమని వ్రాయబడింది? అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని సంవత్సరాలు కష్టపడింది? 12 నెలలు అక్కడ కష్టపడింది. ఈలోపు అంతఃపురంలోనికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు గడిచిందో తెలియదు. అవునా? ఎన్ని దినాలు గడిచిందో తెలియదు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూసిందో తెలియదు. నా ఎదుట ఒక పందెం ఉంది, ఒక సవాలు ఉన్నది. దాన్ని నేను జయించాలి, దాన్ని నేను పొందుకోవాలి.
పట్టుదల లేకుండా పరుగు పందెంలో పాలిపంపులు పొందాడు అనుకో, ఆడి శుద్ధ వేస్ట్గాడు అనమాట. అవునా? ఓ 10 మంది పరిగెడుతున్నారు అనుకో, నేను గెలవాలి అని పట్టుదలతో పరిగెట్టకుండా వీడు జాయిన్ అవటం ఎందుకు ఇక? అవునా కదా? ఎవడో గెలుస్తాడులే అంటూ ఊడుడిపోతూ పరుగులు ఎత్తాడు అనుకో, వీడు పరిగెత్తి ఏం ప్రయోజనం? అవునా? అవునా? చేర్చబడకపోవడమే మంచిది, ఆ గుంపులో చేరకపోవడమే మంచిది. చేరిన తర్వాత ఏమవుతుందంటే వీడికి ఓపిక లేక పరిగెత్తలేదు, పట్టుదల లేక పరిగెత్తలేదు, గురి లేక పరిగెత్తలేదు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం గెలిచి ఓడికేమో జై కొడుతూ ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సింహాసనం ఎక్కిస్తారా? ఏం ఎక్కిస్తారు? వాడి మీద ఎప్పుడు కూడా ఆశ ఉంచుకోరు. వీడు వేస్ట్ గడ్రా, పైగా అక్కడ లెక్కేస్తారు. వీడి సామర్థ్యత ఏమిటో అర్థమైపోద్ది, వీడి పట్టుదల ఎంత ఉందో, వీడి యొక్క ఉద్దేశం ఏంటో అక్కడ అర్థమైపోద్ది లెక్కలు. కనీసం మొదటి వాడు ఎంతో ఉద్రేకంతో, ఎంతో ఆశతో, పట్టుదలతో పరిగెత్తి గెలిచిన, ఇక రెండో వాడు కూడా నేనైనా ఖచ్చితంగా పొందుకోవాలని పరిగెడుతుంటాడు. ఆడికి కూడా కొంచెం ఏదో ఒకటి ఇస్తారు. ఆడి తర్వాత పోనీ కనీసం మూడో వాడైనా సరే కనీసం ఏదో ఒకటి నేను సంపాదించాలని పరిగెడతాడు, ఆడికి కూడా ఇస్తారు. ఇక నాలుగో వాడు ఉన్నాడే ఊడిపోతూ వెళ్తుంటాడు, ఆడికి ఏమీ ఎవరికి. అవునా? టైం వేస్ట్. ఈ ఒక్కరోజు పందెం కొరకు ఆడు ఎన్ని రోజులు పరిగెత్తాడట, స్కూల్ చుట్టూ ఎన్ని గ్రౌండ్లు పరిగెత్తాడట. ఈ ట్రైనింగ్ అంతా ఏమైంది? ఎక్కడ పోసినట్టు పెంటలో పోసినట్టు అయిపోయింది. ఈ ట్రైనింగ్ అంతా కూడా వృధా. ఉప్పు కన్ను ఉపకారమైందా? అవలే. ఎన్ని దినాల నుంచి వీడికి క్లాస్ ఎగ్గొట్టి వీడికి ట్రైనింగ్లు ఇచ్చారో ఏమైనా ప్రయోజనం? అటు చదువు పోయే, ఇటు కిరీటము పోయే. ఏం పోయింది? కప్పు పోగొట్టుకున్నాడు, ఇటు చదువు పోగొట్టుకున్నాడు. అటు ఇటు కాక మధ్యలో ఏడిసేటి. ఇటు ప్రజలు కూడా ఉమ్మేసే స్థాయికి ఎవడన్నా పొగుడుతాడా? పోనీ వాళ్ళు ఏదో ఆడంటే ఇష్టపడి వాళ్ళు ఏం చేస్తారు, ఈసారి కావచ్చు ఇంకోసారి వస్తా లేరా, ఇంకేం ఎన్నిసార్లు వస్తాయి? సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వీడు అక్కడ ఉంటాడా? ఉండడు. పట్టుదల ఉంది అసలు వీడికి? పట్టుదల లేదు. అలాగే కనుక ఇక్కడ కూడా కొన్ని వందల మంది చేర్చబడ్డారు ఎస్తేరుతో పాటు. వారందరికీ ఈ పట్టుదల లేదు. ఎవరికి ఉందట పట్టుదల? ఎస్తేరుకు మాత్రమే పట్టుదల ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ పట్టుదలకు ప్రతిఫలం ఇక్కడ మనం చదివాం. ఏముందట? అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను ఎవరికి బదులుగానట? సాతానుకి బదులుగా ఎవరిని కూర్చోబెట్టాడు? సింహాసనం మీద సంఘాన్ని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలోనికి వచ్చేసాం. అక్కడ వస్తీ జయించేసింది బరలా వదిలి, అది వెళ్ళిపోయింది, గతించిపోయింది చరిత్ర. అవునా? కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇది జరిగిందా? జరిగిపోయిందా? జరగలేదు. జరగవలసి ఉంది. ఈరోజు సంఘానికి గురి ఉందా? ఎస్తేరుకు ఉన్నటువంటి బుద్ధి, జ్ఞానం, పట్టుదల, గురి, గమ్యం ఉందా? ఎక్కడుంది? ఇక్కడ ఈ చైర్ దొరికితే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది, ఇక్కడ ఒక ప్రెసిడెంట్ పదవి దొరికితే చాలు అనుకుంటున్నాడు ఒక్కొక్కటి, కనీసం వైస్ ప్రెసిడెంట్ అవుతే చాలు అనుకుంటున్నాడు వీడు, కనీసం డబ్బులు లెక్కెట్టి పని దొరికితే చాలు అనుకుంటున్నాడు వీడు, పరిచారికుడిగా ఉంటే చాలు అనుకుంటాడు ఒకడు, పాస్టర్ అయితే చాలు అనుకుంటాడు ఒకడు. ఇవేమి కూడా ఏమివో ఆ సింహాసనాన్ని ఇవ్వవు. ఇవేవి కూడా నిత్యం కాదు. ఇవి ఈరోజు ఇవ్వబడుతున్నవి ఒకరోజు తీసివేయబడతాయి. ఇవ్వబడిన వాటిలోనే నమ్మకంగా ఉంటామేమో అని శాంపుల్కి ఇస్తూ ఉన్నాడు అంతే. వీటిని బట్టి మనం రుజువు చేసుకోవాలి. అక్కడ ఎస్తేరుకి ఎన్నో ఇవ్వబడ్డాయి, అవన్నీ కూడా విస్తారంగా వాడలేదు. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంది. ఉంది కదా అని తట్టడు అన్నం పెట్టుకుని 2 ముద్దలు తిని ఆ పెంటలో పడేస్తారు చూసే ఒక్కొక్కడు. అవునా? మెతికి విలువ తెలియక, కూర విలువ తెలియక, వస్తువు విలువ తెలియక ఏం చేస్తాడట? ఆడు ఎంత తింటాడో అంత పెట్టుకోడండి. ఓ గేదెకో ఎద్దుకో పెట్టినట్టు గంపలో చిట్టు పెడతారు కదా, అలాగంత కంచం నిండా పెట్టుకుంటాడు. ఎట్టుకుని ఇంతకాడు తినేదంతా ఒక్క ముద్ద తింటాడు. ఆ ముద్ద తిని ఇంతకి మిగతాది ఎక్కడ వాడేస్తాడు? నేలను వాడేస్తూ ఉంటాడు. అలాగా గల్ఫ్ దేశాల్లో చూస్తే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. గొర్రెలను మేకలను గొడ్డెలను కోసేసి
వాళ్ళు ఎట్టు వచ్చినటువంటి ఏం చేస్తూ ఉంటారు. ఇంతకీ పని చేసి వాళ్ళు చచ్చిపోతారు పక్క నుంచి. వాళ్ళకి చేయలేక వాళ్ళు తినేది ఎంత ఇంతకనే అటు తినేది ఎంత తింటాడు. మిగతాదంతా ఏమవుద్ది, కచ్చిరి డబ్బాలో వేస్తారు. కచ్చిరి డబ్బాలో వేస్తారు. అంటే ఆహారం విలువ తెలియని వారు. ఇక్కడ ఎస్తేరు తన తినదగినవి మాత్రమే క్రమాన్ని పాటించింది, గొప్ప శిక్షణ పొందింది, చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారం నడుచుకుంది. ఆమె దీనత్వం అంటే ఏమిటంటే, దయ పుట్టడానికి కారణం ఏమిటంటే ఆమె క్రమాన్ని పాటించింది, క్రమాన్ని నేర్చుకుంది, చక్కగా వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని చక్కగా వాడుకుందాం. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని చక్కగా వాడుకున్నప్పుడు క్రమం అర్థమవుద్ది. శిక్షణ మనం పొందుతాం. శిక్ష కాదు, శిక్షణ పొందుతాం. క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పొందినప్పుడు ఆ సింహాసనానికి మనము సూట్ అవుతాం. అంతే తప్ప ఇప్పుడు సింహాసనాన్ని ఈ నానా అలవాట్లు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది? అవునా? రాజరికానికే సిగ్గుసేటు. మనకే ఎంతకాలమో ట్రైనింగ్ పెట్టాడు. చూడు, రాజ్యాధికార కిరీటము ధరించి నిజంగా ఎస్తేరు సింహాసనం మీద కూర్చుంటే వాళ్ళందరూ చూసి ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు. నిన్నటి వరకు సల్ది కూడేసుకు తినేటువంటి స్త్రీ ఆ దొరికిందే పట్టుకొచ్చి పెట్టేవాడు మొరదకై. ఏముంటే అదే తినేది పాపం. అన్న అయినా కానీ తండ్రిగా చూసుకున్నాడు, తండ్రి అయ్యాడు, కూతురిగా చూసుకున్నాడు, ఎంతో జాలి గుణంతో ప్రేమించాడు, పెట్టిందే తినేది పాపం. అయితే అక్కడ కొంచెం ఏమన్నా ఈ యూదులు అనే గర్వంతో ఉన్నదేమో. అయితే నీ జాతిని, నీ వంశాన్ని అక్కడ మాత్రం ప్రదర్శించుకో, నీ ఉన్నత స్థాయిని అక్కడ చూపించుకో, నీలో ఉన్నటువంటి చెడు తలాంపులు ఏవి కూడా అక్కడ ప్రదర్శించుకో అని చెప్పగా ఆమె అవన్నీ కూడా విడిచిపెట్టేసింది. ఎవరికి లోబడిందట? పరిశుద్ధాత్మ దేవునికి లోబడి, వాక్యముతో శుద్ధి చేయబడి చివరికి ఏం పొందుకుంది? రాజు పక్క సింహాసనం పొందుకుంది. ఈరోజు సంఘం పొందుకోవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎస్తేరు అయితే పొందేసుకుంది. ఎస్తేరు రాణి అయిపోయింది, పరిపాలన చేసింది, చక్కగా రాజుకు సహకారిగా ఉంది, తన ప్రజలను రక్షించుకుంది. ఇంకా ముందు భాగంలో అనేక విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చివరికి మొర్దెకై, ఎస్తేరు ఏ విధంగా వారు ఒక ఉన్నత స్థానంలోనికి ఎదిగారు అనేది మనం ముందు భాగాల్లో నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఈ దినం మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎస్తేరు అయితే సింహాసనం పొందుకుంది, కానీ ఈరోజు సంఘం వస్తీ పోగొట్టుకున్నటువంటి, అవునా, వస్తీకి బదులుగా మనము రాణి కాబోతూ ఉన్నామా? రెండవ స్థానంలో మనం చేర్చబడబోతూ ఉన్నామా? ఆ ఖాళీగా ఉన్నటువంటి సింహాసనములు మనం కూర్చుండబోతూ ఉన్నామా? ఇది ఎంతవరకు మనకు నమ్మకం కలిగిస్తూ ఉంది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దానికి చక్కటి ఆలోచనతో మనము దేవుణ్ణి అడిగితే, మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కానీ దేన మనసుతో మనం ప్రార్థించాలి. ఎదుటివారి వ్యక్తి దగ్గర ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు చక్కగా వినయ భయభక్తులతో మనము మాట్లాడాలి. కొందరు మాట్లాడతారు, పశుతత్వంతో మాట్లాడుతూ ఉంటారు. వారి సమాధానం ఎలా ఉంటుంది? ముఖం రాల్చుకుంటూ ఉంటారు. ఏదైనా కార్యం, ఏదైనా సహాయం అడిగినప్పుడు వారు ముఖం మీదే దులిపేస్తూ ఉంటారు. అలా ఆ విధమైనటువంటిది కాకుండా అవసరంతో మనం మన యొద్దకు ఎవరైనా వచ్చారనుకో, ప్రేమతో మనం మాట్లాడాలి. మన దగ్గర లేనప్పుడు లేదు అని ఒక విధానంలో చెప్పాలి, వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అర్థమైంది? అదే రీతిలో మనం నేర్చుకుంటే దేవుని దృష్టి మనపై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంతమంది దృష్టి కలిగి ఉన్నదట? పరిశుద్ధాత్ముని యొక్క దృష్టి ఎస్తేరు పొందుకున్నది. సకల ప్రజల దృష్టి ఎస్తేరు పొందుకున్నది. తర్వాత సర్వాధికారి అయినటువంటి, రాజులకు రాజు అయినటువంటి, దేవాతి దేవుడైనటువంటి, అవునా, దేవుని దృష్టి ఎస్తేరు పొందుకున్నది. ఎంతమంది దయ ఆమె పొందుకుంది కనుకనే ఎక్కడ కూర్చుందట? సింహాసనం మీద కూర్చుంది. కనుక ఈ మాటలు బట్టి దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు, మీ సంఘాలు దీవించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమ గల రాజా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ దినాన్ని బట్టి ప్రభు అనేక లోతైనటువంటి విషయాలు మరి కొన్ని మాట్లాడినందుకు వందనాలు. వస్తీకి బదులుగా సంఘాన్ని ప్రభు రాణిగా చేయాలని, పరలోకంలో రెండవ స్థానంలో ఉండాలనే ఉద్దేశం, ప్రణాళిక, సంకల్పం, ఓ అద్భుతమైనటువంటి ప్రభు మర్మాలు, ఆయన లోతైనటువంటి సందర్భాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వీక్షిస్తున్నటువంటి వారిలో
ఇటువంటి గురి గమ్యం లేని వారిగా ఉన్నారేమో, వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాలు నడుస్తూ ఉన్నారేమో. నాయన దేవుని యొక్క ఉద్దేశాన్ని సమృద్ధిగా వారు గ్రహించలేదేమో, సంపూర్ణంగా వారికి అర్థం కాలేదేమో. ఈరోజు అర్థం చెప్పమని వేడుకుంటూ ఉన్నా. అర్థం చేసుకున్న వారు మంచి శ్రేష్టమైనటువంటి తీర్మానం వారు తీసుకుందరుగాక. మీ కృప చూపండి, సహాయం చేయండి. నాయన ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా వైరస్ కూడా ఒక ప్రక్క నుండి విస్తరిస్తూ ఉంది. మీ ఆత్మకు అప్పగిస్తూ ఉన్నా. మీ కృప చూపండి, మీ దయ చూపండి, మీ జాలి చూపండి, మీ క్షమాపణను అనుగ్రహించండి. దీనికి సరి అయిన వ్యాక్సిన్ కనుగొనటానికి మీ కృప చూపండి. అతి త్వరలోనే ప్రభు దీనికి విరుగుడును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే రోగులైనటువంటి వ్యక్తులను మీరు స్వస్థపరచండి. మీ కృప చూపండి, మీ దయ చూపండి. సంఘాలను, సంఘ బిడ్డలను, మూయబడినటువంటి మందిరాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయన చెన్నై కోర్టులో ఒక ఆయన పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. ఆయన ఆ కోర్టు అంగీకరించి మందిరాలు ప్రభు కొన్ని నియంత్రణలను పైన నిర్మించుకొని మందిరాలు తెరుచుకునేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ ఆత్మ కార్యము జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, సేవకులను అందరినీ దీవించండి. ఈ వాక్యాలు వీక్షిస్తున్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను, సంఘాలను మెట్టుకు మీరు నూరంతల ప్రతిఫలాలతో నింపి దీవించి ఆశీర్వదించమని, మహిమయు ఘనతయు ప్రభావమును మీ నామమునకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములు ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క రేపటి దినం మరి యొక్క భాగము ద్వారా మనం కలుసుకుందాం. ఇంతవరకు ఈ వర్తమానాలని మీరు 7 భాగాలు మరి నూతనంగా వీక్షిస్తున్నటువంటి వారు తప్పనిసరిగా ముందు భాగాలను కూడా వీక్షించండి. మీ యొక్క ఆత్మీయ సహోదరులకు కూడా తప్పనిసరిగా మీ సాహసంలో ఉన్నటువంటి వారికి కూడా ఇవి మీరు పంచాలని, సువార్తలు జత పని వారిగా ఉండాలని ప్రేమతో తెలియపరుస్తూ, మరి ఈ యొక్క పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థించండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ గ్రూప్లో మాకు తెలియపరచవచ్చు, లేదా మరి కామెంట్ రూపంలో యూట్యూబ్లో కూడా మాకు తెలియపరచవచ్చు. తప్పనిసరిగా దినదినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, సంఘాల కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రార్థనలో మీ యొక్క అంశాన్ని చేరుస్తాం. మనకి ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.